100% లవ్ సినిమా వివాదంలో పడింది. ఈ సినిమా యూత్ ని చెడగొట్టేలా ఉందంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓ న్యాయవాది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, అసలు 100% లవ్ పై వివాదానికి కారణం ఏంటి? అంబిక, ఇటీవల కాలంలో విడుదలవుతున్నటువంటి అనేక సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందనేటువంటి వివాదం బాగా ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా సీనియర్ సిటిజన్సే కావచ్చు, అలాగే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇటువంటి సినిమాల పట్ల విముఖత చూపిస్తున్నారు. ఇటువంటి సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు కొంత కఠినంగా వ్యవహరించడం లేదనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్ బోర్డుకు సంబంధించి కొంత అవినీతి చోటు చేసుకోవడం వల్ల ఇటువంటి సినిమాలు విడుదలవుతున్నాయనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 100% లవ్ అనేటువంటి సినిమాలో అశ్లీలత బాగా ఉంది. ఈ సినిమాలో స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి విషయంలోనే ఇటువంటి అశ్లీలతను చూపించడం పట్ల యూత్ పెడదవ పడుతుందనేటువంటి విషయం పైన ఈ సినిమాలకు సంబంధించి ఒక న్యాయవాది హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ న్యాయవాది ఆ ఫిర్యాదులో ఆ సినిమాలో హీరోయిన్ గా ఉన్నటువంటి తమన్నా ఒక స్టూడెంట్ గా ఉంది. ఆమెతో పాటు హీరోగా ఉన్నటువంటి నాగ చైతన్య కూడా ఆమె క్లాస్మేట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో తన ఒంటి పైన ఆన్సర్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒంటి పైన రాసుకొని వచ్చి ముందు బెంచ్ లో కూర్చోవడం, అలాగే ఆ ముందు బెంచ్ లో ఉన్నటువంటి ఆమె శరీరం పైన ఉన్నటువంటి ఆన్సర్స్ అన్ని కూడా హీరో చూసి ఎగ్జామ్ పేపర్ లో రాయటం అనేటువంటి విషయం పట్ల న్యాయవాది తీవ్రంగా స్పందించడం జరిగింది. దీనిపైన హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం జరిగింది. హెచ్ఆర్సీ కూడా ఈ సినిమాకు సంబంధించి అశ్లీలతను తీవ్రంగా పరిగణించింది. ఆ సినిమాకు సంబంధించినటువంటి యాజమాన్యం తక్షణమే నోటీసులు కూడా జారీ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. అంబిక, అయితే ఇప్పుడు ఎవరైతే పిటిషన్ వేశారో సోమరాజు అనే వ్యక్తి, అంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ ఎప్పటి నుంచో రిలీజ్ అవుతున్నాయి కదా, సో అప్పుడు వేయకుండా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు మాత్రమే దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా, లేదంటే ఇది కేవలం పబ్లిసిటీ కోసమే అనుకోవచ్చు అంటారా? పబ్లిసిటీ కోసం అనే విషయం కాకుండా ఇటువంటి సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన కూడా ఇటీవల చూసిన తర్వాతనే ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన ఇటువంటి సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు తగిన విధంగా స్పందించడం లేదు, అలాగే ప్రభుత్వం కూడా కఠిన వైఖరి అవలంబించడం లేదు. ఇటువంటి సినిమాలే కాదు, చాలా సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయింది. ఈ సినిమాని కనుక కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని అశ్లీలమైనటువంటి సినిమాలు వచ్చి యూత్ పెడదవ పట్టే విధంగా ఉంది. కాబట్టి తాను ఈ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశానని చెప్పి ఆ న్యాయవాది చెప్పడం జరిగింది. అంబిక, అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాలలో ఎక్స్పోజింగ్ అనేది కేవలం ఒక పార్ట్ కావచ్చు, కాకపోతే కొన్ని సినిమాలు కేవలం అశ్లీలతనే బేస్ చేసుకుని ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి. మరి వాటిని పట్టించుకుని వాళ్ళు కేవలం ఇలాంటి సినిమాల మీద కంప్లైంట్ చేయడానికి రీజన్ ఏమైనా? ఈ సినిమాలో స్టూడెంట్స్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమాలో పూర్తిగా ఒక హీరోయిన్ ఒంటి పైన ఇటువంటి ఆన్సర్ సంబంధించినటువంటి విషయాలను ఒంటి పైన రాసుకోవటం, దానికి సంబంధించి వెనక సీట్ లో కూర్చున్నటువంటి హీరో ఆ విషయాలన్నీ కూడా రాసుకోవటం, అంటే అది ఒక స్టూడెంట్స్ యాంగిల్లో కాకుండా వేరే విధంగా చూసినట్టుగా ఉంది అనేటువంటి విషయంలోనే ఈ స్టూడెంట్స్ కి సంబంధించి పెడదవ పడుతుందన్న కారణంగానే ఈ న్యాయవాది హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశానని చెప్పడం జరిగింది. అంబిక, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ. బట్ 100% లవ్ సినిమాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. లవ్ సినిమాను వెంటనే ఆపాలని మానవ హక్కుల సంఘంలో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. పిటిషన్ స్వీకరించిన హెచ్ఆర్సీ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సినిమాలో అభ్యంతర దృశ్యాలపై వస్తున్న ఆరోపణలపై ఒక సమగ్ర నివేదిక సమర్పించాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. నాగ చైతన్య తమన్నాలు నటించిన ఈ సినిమాలో విపరీతంగా రొమాన్స్ ఉందని న్యాయవాది సోమరాజు ఆరోపించారు. అంతేకాకుండా ఈ సినిమాను గనక యూత్ చూసిన పక్షంలో చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సినిమాలో ఉన్న రొమాన్స్ ను పూర్తిగా తీసివేయాలని, లేకుండా సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని న్యాయవాది సోమరాజు కోరారు. 100% లవ్ అనే సినిమాలో హీరోయిన్లతో అసభ్యకరంగా దృశ్యాలు ఉన్నాయి. హీరోయిన్ తమన్నా నడుం మీద ఒక సబ్జెక్ట్ సంబంధించిన స్లిప్ టైపులో నడుం మీద రాతలు రాయడం, అది వెనకాల బెంచ్లో కూర్చున్నటువంటి హీరో నాగ చైతన్య చూసి కాపీ కొట్టడం అనేది చాలా అసభ్యంగా ఉంది. ఈ దృశ్యాలు చూసి మహిళలు చాలా సిగ్గుతో తలదించుకుంటున్నారు. అలాగే ఈ దృశ్యాలతో కూడుకున్నటువంటి వాల్ పోస్టర్స్ ని నగరంలోని కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా రద్దీగా ఉండే